ప్రియ బిడ్డలారా, ఈరోజు మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం నుంచి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు దావీదు రాజునకు ఎలా తోడై ఉన్నాడు, అతని యొక్క ప్రతి యుద్ధములలో దేవుని యొక్క సహాయం అతనికి ఎలా లభించి ఉన్నది మనకు వాక్యం ద్వారా చూసినట్లయితే 17వ వచనంలో జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేసినప్పుడు ఆ విషయం తెలుసుకొని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించెదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్జెబూరాము నకు వచ్చి అచట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకుపోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవలేకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను. అచట ఫిలిస్తీయులు తమ బొమ్మలను కూడా విడిచిపెట్టి వెళ్ళినట్లు మనము వాక్యంలో చూస్తూ ఉన్నాము. నిజంగా మనం గమనించవలసిన విషయం ఏమైనదంటే, నేటి కాలంలో దేవుడు మనతో నిజంగా ఉన్నారా లేదా అనేది మనం ఒకసారి యోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ లోకానుసరమైనటువంటి జీవితంలో మనం ప్రస్తుతం పోరాడుచున్నది ఈ లోకంలో ప్రతి విధమైనటువంటి ఆపదలతోనూ, శ్రమలతోనూ, ఇరుకులతోనూ, ఇబ్బందులతోనూ సతమతమవుతూ ఉన్నామని మనం అనుకుంటాము. కానీ మన యొక్క దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన వెన్నంటే ఉన్నాడనే విషయాన్ని మనము గమనించలేకపోతున్నాము. ఆ యొక్క విషయం గురించి మనం ఒకసారి యోచన చేసుకున్నట్లయితే, మన పితరులను దేవుడు ఎన్నోసార్లు అనేక శ్రమల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన ఎంతో ఉన్నతముగా తప్పించి ఉన్నట్లుగా వాక్యములు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే మనం మన దేవుని పట్ల విశ్వాసం కలిగి తండ్రిని మనం అడిగినప్పుడు ఆయన ఏదైనా పని మనం చేయాలా వద్దా అనేది ఆయన మనతోనే ఉండి నడిపిస్తారు. శ్రమలు, ఆటంకములు, ఆపదలు ఎదురైనప్పుడు ఇవి నాకే ఎందుకు ఎదురవుతున్నాయి, ఈ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయని మనం అనుకోవటం కాదు. కానీ నిజముగా మనము బైబిల్ గ్రంథం నుంచి ఒక అద్భుతమైన విషయమును మనం పరిశీలన చేసినట్లయితే బిడ్డలారా, అదే 2వ సమూయేలు గ్రంథములో 6వ అధ్యాయమును మనం చూసినట్లయితే అక్కడ దావీదు 6వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా మందసమును, దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదోము ఇంటి వారిని, అతనికి కలిగిన వారిని, దానిని అంతటిని ఆశీర్వదించి ఉన్నారు సంగతి దావీదునకు తెలియబడినప్పుడు దావీదు పోయి దేవుని మందసమును ఓబేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చినప్పుడు గనక మనము గమనించినట్లయితే, దావీదు యాజకులతోనూ అలాగనే దేవుని యొక్క మందసమును మోయువారును, యాజకులను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తూ మందసమును తీసుకుని వస్తూ ఉండినప్పుడు ఆ యొక్క గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము ఉంచగా, దావీదు దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పిస్తూ అలా వస్తూ ఉండినప్పుడు ఆ రీతిగా మనము సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు దావీదును చూసి ఆ యొక్క మేడ గది మీద ఉన్నటువంటి కిటికీలో నుంచి చూసి, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు నాట్యమాడుచు వస్తూ ఉన్నాడు అని దావీదును హేళన చేయటం మనం గమనించి ఉన్నాము. కానీ తన యొక్క నిజదేవుని ఆరాధించే విషయంలో దావీదు ఎలాంటి నిస్సందేహముగా సిగ్గు కానీ మరి ఇంకే ఏకాభిప్రాయము, భిన్నాభిప్రాయాలు కానీ తను చూపించటం మనం ఎక్కడ కూడా చూసి ఉండలేదు. ఎందుకంటే దేవుని పట్ల దావీదు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి ఎంతో ఉన్నతంగా ఆయనను ఆరాధించే విషయములను మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో తెలుసుకునిచున్నాము. నేటి కాలంలో మనము కూడా దేవుని అంతే ఉన్నతంగా మనం ఆరాధించగలుగుతున్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు యెహోవాను ఆరాధించినప్పుడు ఎలాంటి భయం అనేది లేకుండా నిర్భయముతో, ఏకదృష్టితో, స్తంబుర సితార వాయిద్యములతో, అలాగే నాట్యమాడుచు, మరి చూడండి, నాట్యమాడుచు ఎంతో కేరింతల అభిప్రాయంతో, ఉత్సాహము కలిగి సంతోషముగా దేవుని ఆరాధించేవాడు. అదే రీతిలో మనం కూడా తండ్రిని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. తండ్రి యందు భయభక్తులు కలిగి ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. తండ్రితో కలిసి మనము కుడికి కానీ ఎడమకు కానీ తప్పుకోకుండా నడవటం నేర్చుకోవాలి.
అటు మనం జీవించటం, అలా మన తండ్రిని ఆరాధించటం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో, మన ప్రతి సమస్యలో, ప్రతి ఆపదలో మన తండ్రి కూడా మనతో వచ్చి దావీదుని ఎలాగైతే తండ్రి కాపాడి ఉన్నాడో, అలాగనే నేటి కాలంలో మనల్ని కూడా ప్రతి ఆపద నుంచి ఆయన కాపాడి మన జీవితాలను బలపరుస్తారు. తండ్రి మీతో ఉండునుగాక. ఆమేన్.